నిజానికి యమడా టానీలు ఇద్దరు మొదటి నుంచి మంచి వాళ్ళే. వాళ్ళని ఇష్టపడే వాళ్ళు ఉండడం సహజమే. అంతేకాదు వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు కూడా. నన్ను క్షమించు టైరా, నువ్వు నేననుకున్న టైపు కాదు. సారీ. ఇష్టం లేని విషయాలు ఎప్పుడు గుర్తు చేసుకోకు. హై స్కూల్ కన్నా మిడిల్ స్కూల్ లైఫే చాలా బాగుంటుంది అని యమడా ఫ్రెండ్ అన్న విషయం నాకు పూర్తిగా విరుద్ధం. ఎలిమెంటరీ, మిడిల్ స్కూల్ ఈ రెండు మనం చూస్ చేసుకునే అవకాశం ఉండదు కాబట్టి కష్టంగా ఉంటాయి. అది అతను అర్థం చేసుకున్నా కూడా నా దృష్టిలో నాకు చాలా జెలసీగా ఉంది. నువ్వేం మాట్లాడట్లేదు కదా. నా మ్యూజిక్ టైంలో నన్ను డిస్టర్బ్ చేయొద్దని ఎన్నిసార్లు చెప్పాను. ఓయ్ నువ్వు నవ్వకు, అర్థమైందా? నేనేం నవ్వడం లేదు. లేదు నువ్వు నవ్వుతున్నావు. ఏంటి? మామూలుగా టైరా ఈ టైంకి సూపర్ మార్కెట్ వెళ్ళడు. వెళ్తున్నాడంటే ఈ రోజు తనకి డ్యూటీ ఉంది. అవును. అయితే ఇంటికి వెళ్లే ముందు సూపర్ మార్కెట్ కి వెళ్దాం. ఓకే కదా టానీ? ఎందుకని? సరే. అలా అన్నింటికి సరే అనుకో. మేము కొద్దిసేపే ఉంటాం. మాకు ఐస్ క్రీమ్ సర్వ్ చేయి. ఆ సూపర్ మార్కెట్ లో అలాంటి మెషిన్ ఏం లేదు. అయినా మనం అక్కడికి వెళ్ళేసరికి నా షిఫ్ట్ ఇంకా మొదలు అవ్వదు కూడా. ఏంటి టానీ, మనం వెయిట్ చేద్దామా? అరే ఇంటికి వెళ్ళండి. నువ్వేం ఆలోచిస్తున్నావు? నువ్వు చాలా అయినా నేను funny. ఉన్నప్పుడు మాత్రమే ఇలా ఎందుకు వస్తున్నారు? ఎందుకంటే నువ్వు ఉంటేనే ఫన్ గా ఉంటుంది హ్మ్. కదా టానీ? అవును. హ్మ్. అంతేనా? సరే ఏం పర్లేదు. ఈ ఐస్ క్రీమ్ చాలా బాగుంది. సరే త్వరగా ఇంటికి వెళ్ళండి.